హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో కొత్తగా కొన్ని ఓటీటీ అప్డేట్స్ అయితే వచ్చినాయి. ఎల్ఐకే మరియు వాలా 2 మూవీలు ఓటీటీ డేట్లు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. వాటితో పాటు ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ వీడియోలో మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీల గురించి తెలుసుకుందాం. ముందుగా రాజుగాని సవాల్ మూవీ. ఈ మూవీ గత ఏడాది థియేటర్లో అయితే విడుదలైంది. ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే వచ్చింది. మే 1వ తారీఖు నుంచి ఆహాలో రాజుగాని సవాల్ మూవీ అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూడొచ్చు. ఇక తర్వాత మూవీ సోదరా మూవీ. ఈ మూవీ కూడా మనకి గత ఏడాది అయితే థియేటర్లోకి వచ్చింది. సంపూర్ణేష్ బాబు, సంతోష్ మొదలైన వారు నటించిన ఈ మూవీ తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలో నడుస్తుంది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి అయితే ఈ మూవీ అయితే వచ్చేసింది. మే 1వ తారీఖు నుంచి సోదరా మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, చూడొచ్చు. ఇక తర్వాత మూవీ ఆడు 3. ఆడు 3 మూవీ మలయాళంలో మంచి విజయాన్ని అయితే అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ తెలుగులో కూడా ఓటీటీలకు అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మే 1వ తారీఖు నుంచి G5లో స్ట్రీమింగ్ అవుతుంది. తర్వాత మూవీ బైకర్. శర్వానంద్, మాలవిక నాయర్ నటించిన మూవీ బైకర్ మూవీ. ఈ మూవీలో రాజశేఖర్ గారు ఒక కీ రోల్ అయితే పోషించారు. ఈ మూవీని అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. అలాగే యూవి క్రియేషన్స్ బ్యానర్స్పై వంశీ ప్రమోద్లు అయితే ఈ మూవీని అయితే నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 3న థియేటర్లోకి వచ్చింది. మంచి విజయాన్ని అయితే అందుకుంది. ముఖ్యంగా శర్వానంద్ గారి నటన కోసం అయితే మంచి ప్రశంసలు అయితే అందుకున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీలోకి అయితే వచ్చేసింది అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. మే 1వ తారీఖు నుంచి నెట్ఫ్లిక్స్లో బైకర్ మూవీ అవైలబుల్గా ఉంది. థియేటర్లో ఎవరైనా బైకర్ మూవీని చూడని వారు ఉంటే కనుక నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూడొచ్చు. తర్వాత మూవీ రాకాస మూవీ. సంగీత్ శోభన్, నయనసారిక జంటగా నటించిన రాకాస మూవీ ఏప్రిల్ 3న థియేటర్లో విడుదలై హిట్ టాక్ని అయితే తెచ్చుకుంది. ఈ మూవీని మానస శర్మ దర్శకత్వం వహించారు. అలాగే నేహారిక కొణిదెల గారు ఈ మూవీని అయితే నిర్మించారు. థియేటర్లో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ కూడా ఆల్రెడీ ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మే 1వ తారీఖు నుంచి నెట్ఫ్లిక్స్లో రాకాస మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో ఎవరైనా చూడని వారు ఉంటే కనుక నెట్ఫ్లిక్స్లో రాకాస మూవీ అవైలబుల్గా ఉంది, చూడొచ్చు. ఇక తర్వాత మూవీ ది కేరళ స్టోరీ 2 మూవీ. ది కేరళ స్టోరీకి సీక్వెల్గా వచ్చిన ది కేరళ స్టోరీ 2 మూవీ ఆల్రెడీ మే 8న స్ట్రీమింగ్ అవ్వాలి. ఈ మూవీ కాకపోతే 1 వీక్ ముందుగానే G5లో స్ట్రీమింగ్ అవుతుంది. మే 1వ తారీఖు నుంచి ది కేరళ స్టోరీ 2 మూవీ G5లో స్ట్రీమింగ్ అవుతుంది, చూడొచ్చు అనమాట. ఇక అప్కమింగ్ వచ్చే ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఎల్ఐకే. ప్రదీప్ రంగనాథన్ గారికి తెలుగులో అయితే మంచి బజ్ అయితే ఉంది, మంచి క్రేజ్ కూడా ఉంది. ఆయన నటించిన గత సినిమాలు డ్యూడ్ కానీ, లవ్ టుడే కానీ, డ్రాగన్ కానీ మంచి విజయాలు అయితే అందుకున్నాయి. దానిలో భాగంగానే ఎల్ఐకే మూవీ అయితే వచ్చింది, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని పేరుతో. ఈ మూవీని నయనతార భర్త గారు విఘ్నేష్ శివన్ గారు దర్శకత్వం వహించారు. వాళ్ళే ఈ మూవీని అయితే నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 7న అయితే థియేటర్లోకి వచ్చింది, పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ మూవీ ఓటీటీ రైట్స్ని మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలు సొంతం చేసుకున్నారు. మే 6వ తారీఖు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎల్ఐకి మూవీ స్ట్రీమింగ్ అవుతుందని అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక తర్వాత మూవీ మనకి వాలా 2 మూవీ. ఇది తెలుగు డబ్బింగ్ మూవీ. ఈ మూవీ జియో హాట్స్టార్ వాళ్ళు సొంతం చేసుకున్నారు ఓటీటీ రైట్స్ని. ఇక ఈ మూవీ మనకి మే 8వ తారీఖు నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక తర్వాత మూవీ పాపం ప్రతాప్. తిరువూర్ పాయల్ రాధాకృష్ణ, అజయ్ ఘోష్ మొదలైన వారు నటించిన పాపం ప్రతాప్ మూవీ. ఈ మూవీ ఏప్రిల్ 15 థియేటర్లోకి వచ్చి పర్వాలేదు అనిపించుకుంది. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని ఈటీఓ విన్ ఒరిజినల్ వాళ్ళు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే అఫీషియల్గా అయితే అప్డేట్ అయితే రాబోతుంది. ఇక తర్వాత మూవీ తిమ్మరాజు పాలెం టీవీ. అంతా కొత్త వాళ్ళతో తీసిన చిన్న సినిమా తిమ్మరాజు పాలెం టీవీ మూవీ. ఈ మూవీని హీరో కిరణ్ అబ్బవరం గారు నిర్మించారు. వి మునిరాజు ఈ సినిమాని అయితే దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 15న అయితే ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది, పర్వాలేదు అనిపించుకుంది. ఈ మూవీ యొక్క ఓటీటీ క్లైమ్ని మ్యాక్సిమం ఆహ్వాలు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. అఫీషియల్గా కన్ఫర్మ్ కాగానే మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది. ఇక తర్వాత మూవీ దురంధర్ ది రివెంజ్ పార్ట్ 2 మూవీ. బాలీవుడ్లో పెను సంచలనం సృష్టించిన దురంధర్ ది రివెంజ్ పార్ట్ 2 మూవీ దాదాపుగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్ అయితే రాబట్టింది. దాదాపుగా ఈ మూవీ 1800 కోట్ల పైగా వసూలు అయితే సాధించింది. ఇంకా ఈ మూవీ రన్నింగ్లో అయితే ఇంకా కలెక్షన్ అయితే రాబడుతుంది.
సో ఇప్పుడు ఈ మూవీ యొక్క ఓటీటీకి అయితే రాబోతుంది. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని జియో హాట్స్టార్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. మే 2nd వీక్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అఫీషియల్గా కన్ఫర్మ్ కాగానే చేయడం జరుగుతుంది. దురంధర్ ది రివెంజ్ పార్ట్ 2 మూవీ మే 2nd వీక్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది జియో హాట్స్టార్లో. సో ఇవి ఫ్రెండ్స్ అప్కమింగ్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ వివరాలు అయితే. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.